సెక్రటేరియట్ లో పవన్ కళ్యాణ్ కి కేటాయించే ఛాంబర్ పై కసరత్తు కొనసాగుతోంది. పవన్ కి ఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తన బ్లాక్ లోనే పవన్ కు ఒక ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే బేసిక్ గా డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా 2, 3, 4, 5 బ్లాకుల్లో ఛాంబర్ కేటాయించడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు అత్యంత ప్రియారిటీ ఇస్తున్నారు. అట్మోస్ట్ ప్రియారిటీగా చూడొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో అన్నిటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. దానికి అనుగుణంగానే మంత్రిత్వ శాఖల కేటాయింపులో కూడా పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగానే మంచి పోర్ట్ఫోలియో అసైన్ చేయడం కావచ్చు, డిప్యూటీ సీఎం ఇవ్వడం లాంటివి చూసాం. అయితే ఆయన కూడా సేమ్ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేటాయించిన బ్లాక్ లోనే తనకు కూడా ఛాంబర్ ని కేటాయించాలన్నట్టుగా ప్రణాళికలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ కి హై సెక్యూరిటీగా ఉంటున్న నేపథ్యంలోనే ఈ బ్లాక్ లో అయితేనే కొంత అన్ని రకాలుగా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొదటి బ్లాక్ లోనే ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఛాంబర్ ఉండబోతున్నాయి. కానీ గతంలో డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా 2, 3, 4, 5 బ్లాకుల్లో ఛాంబర్లు కేటాయించేవారు. సో సీఎం సిఎస్లకు మాత్రమే మొదటి బ్లాక్ లో ఛాంబర్ ఉంటుంది. దీంతో పాటుగా ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఇదే బ్లాక్ లో ప్రత్యేకమైన ఛాంబర్ లో కూర్చోబోతున్నారు. పవన్ కోసం గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇక గతంలో ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా గదిని రూపొందించుకున్న చంద్రబాబు తన గదినే పవన్ కి కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు ఛాంబర్ కూడా సిద్ధమైంది. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఛాంబర్ పై కసరత్తు కొనసాగుతోంది. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధమవుతున్నారు. ఎస్ రాజేష్, సో పవన్ కళ్యాణ్ కి కేటాయించేటువంటి ఛాంబర్ విషయంలో కొంత కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. సో చాలా అట్మోస్ట్ ప్రియారిటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ఆ ప్రియారిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఆయన ఛాంబర్ కేటాయింపైన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. వాస్తవంగా సచివాలయంలో 5 బ్లాకులు ఉన్నాయి. 5 బ్లాకులో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఉంటుంది, సిఎస్ కార్యాలయం ఉంటుంది. అదేవిధంగా కింద క్యాబినెట్ కాన్ఫరెన్స్ కార్యాలయం ఉంటుంది. కింద ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి లా డిపార్ట్మెంటు, జిఏడి డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు అంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు గతంలో 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 24 వరకు ఎప్పుడు లేని విధంగా మొదటి బ్లాక్లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఛాంబర్ కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వాస్తవంగా 2014 నుంచి 19 వరకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలో పనిచేసినప్పటికీ వాళ్ళు మంత్రి హోదాలోనే డిప్యూటీ సీఎం హోదాలోనే సెకండ్ బ్లాక్లో ఉన్నారు. కానీ ఇప్పుడు తర్వాత 2019, 24 మధ్య 4 డిప్యూటీ సీఎంలో వాళ్ళు కూడా 2వ బ్లాక్లో లేదా 3వ బ్లాకు, 4వ బ్లాకు, 5వ బ్లాకు ఈ 4 బ్లాక్లోనే డిప్యూటీ సీఎం హోదాలో మంత్రి హోదాలో ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చంద్రబాబు ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్లోనే ఛాంబర్ కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రమే అంటే గతంలో 2, 3 డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈసారి కేవలం ఒకరికే డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆ డిగ్నిటీ తగ్గకుండా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గకుండా ఒకరికే డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాబట్టి అదే డిగ్నిటీని కంటిన్యూ చేస్తూ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి హోదా కాబట్టి డిప్యూటీ సీఎం అంటే ఆ హోదాను కొనసాగిస్తూ సచివాలయంలోని మొదటి బ్లాక్లోనే పవన్ కళ్యాణ్కి ఛాంబర్ను కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైనటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కీలక 5 శాఖలు ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదా ఉంది. కాబట్టి మొదటి బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ను అయితే కేటాయించబోతున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ ఛాంబర్ను పరిశీలించి వెళ్లారు. ఆల్రెడీ నిన్న రాత్రి ముహూర్తం బాగుందని గృహ నిర్మాణ శాఖ, అదేవిధంగా సమాచార శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి 5వ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో బాధ్యతలు తీసుకున్నారు. కొంతమంది రేపు సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ 2వ బ్లాక్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లో ముందుగా అనుకున్నారు. తర్వాత 5వ బ్లాక్లో పెద్ద ఛాంబర్ ఉంది, అక్కడికి వెళ్ళాలనుకున్నారు. కానీ తర్వాత మొదటి బ్లాక్లోనే పవన్ కళ్యాణ్కి ఛాంబర్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం మంగళగిరికి రాబోతున్నారు. కొన్ని సూచనలు ఆయన కూడా ఛాంబర్ సంబంధించిన చేసే అవకాశం కనబడుతుంది. ఆ సూచనల ఆధారంగా జిఏడి అక్కడ చేర్పులు చేసి మొదటి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఆయనకి ఛాంబర్ అయితే కేటాయించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి కూడా పక్కనే ఉంటారు. ఉండే విధంగా ఇప్పుడు రూపకల్పన అయితే చేస్తున్నారు. ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పక్కపక్కనే ఉంటే అందుబాటులో ఉండడంతో పాటు సిఎస్ కూడా అదే బ్లాక్లో ఉంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిఏడి కూడా కిందే ఉంటుంది. కాబట్టి సీఎంఓ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలకు సంబంధించి కూడా వేగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మొదటి బ్లాక్లోనే ప్రియారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కానీ లేకపోతే ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ ఇస్తారనే దానికి సంబంధించిన క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం అయితే ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్కి అత్యంత అట్మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్న చంద్రబాబు
తానున్నటువంటి అంటే సచివాలయంలో తాను ఉన్నటువంటి ఛాంబర్ బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ బ్లాక్లో ఛాంబర్ కేటాయించబోతున్నారు. ఎందుకంటే తనకు హై సెక్యూరిటీ నేపథ్యంలో కావచ్చు, లేదంటే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉన్న కారణంగా కొంత రెస్పెక్ట్ని డిగ్నిటీ కంటిన్యూ చేసే రకం కనబడుతోంది. గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు కావచ్చు, ఇతర సో మిత్రులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత మంత్రులకు కావచ్చు 2, 3, 4, 5 బ్లాకుల్లో ఉండేవి వాళ్ళ యొక్క ఛాంబర్లు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సేమ్ పవన్ కళ్యాణ్ సిఎస్ సీఎం ముగ్గురు కూడా డిప్యూటీ సీఎం సిఎస్ ముగ్గురు కూడా ఒకే బ్లాక్లో ఛాంబర్లకు సంబంధించి ఉండబోతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కి కేటాయించబోయేటువంటి ఛాంబర్ ఇదే. దానికి సంబంధించి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. మొదటి బ్లాక్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉండబోతున్నారు. ప్రత్యేక ఛాంబర్లకు సంబంధించి వాళ్ళ గురించి ఇప్పటికే వాళ్ళ గురించి కసరత్తు నడుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన ఛాంబర్లో పదవి బాధ్యతలు సంబంధించినటువంటి స్వీకారోత్సవం జరిగింది. ఆయన మొదటి సంతకం కూడా చేశారు పలు ఫైళ్ల మీద. ఇక రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ఛాంబర్ చూపించే ప్రయత్నం చేస్తోంది. చాలా విశాలంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. దానికి పవన్ కళ్యాణ్ రేపు తన ఛాంబర్ని పర్యవేక్షించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనే విషయంలో కొంత సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంది. సో మీరు చూడొచ్చు, చాలా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. మొదటి బ్లాక్లోనే 2 అటు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఛాంబర్ల కేటాయింపు జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు మాపు ఆయన ఇదే ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధికారికంగా ఆయన ఈ ఛాంబర్లో కూర్చోబోతున్నారు. సో దానికి ఛాంబర్కి సంబంధించి కొంత విశాలంగా ఉంది. హై సెక్యూరిటీ ఉన్న కారణంగా ఇద్దరిని కూడా ఒకే బ్లాక్లో కనుక ఉంచితే కొంత వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్లో కూడా వెసులుబాటు ఉంటుంది అనే అంశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్కి చాలా అట్మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. సో గతంలో డిప్యూటీ సీఎం ఇతర మంత్రులందరూ కూడా ఇతర బ్లాకుల్లో వాళ్ళ ఛాంబర్లు ఉండేవి. కానీ పవన్ కళ్యాణ్ అన్ని నిర్ణయాల్లో అటు ప్రభుత్వం ఏర్పాటు నుంచి మొదలుకుంటే రేపు ప్రభుత్వంలో ఫ్యూచర్లో తీసుకునేటువంటి స్కీమ్ల మీద అనేక రకాల విషయాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర ఉండబోతుంది. కాబట్టి అదే స్థాయిలో తనకి డిగ్నిటీ రెస్పెక్ట్ కంటిన్యూ చేయాల విధంగా ఫస్ట్ బ్లాక్లోనే తనకి ఛాంబర్ కేటాయించబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి కేటాయించేటువంటి ఛాంబర్. చాలా విశాలంగా ఉంది. ఒకేసారి తనకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, దీంతో పాటుగా మరొక పోర్ట్ఫోలియో, చాలా కీలకమైన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కావచ్చు, వాళ్ళతో చర్చించేందుకు కావచ్చు, శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అంశాల్లో కావచ్చు, అనేక రకాలుగా ఇది చాలా వెసులుబాటుతో కొన్ని స్పెషల్ ఫీచర్స్తో కూడుకున్నది. ఒకేసారి చాలా అందరు అధికారులు కూడా కూర్చొని భేటీ అయి చర్చించే అవకాశం వెసులుబాటు ఉన్నటువంటి ఛాంబర్ అని చెప్పాలి. సో ఇక్కడ కనిపెడుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద, అక్కడే పవన్ కళ్యాణ్ కూర్చోబోతున్నారు. ఆ ఛాంబర్లోనే పవన్ కళ్యాణ్ రేపో మాపో పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి శాఖలను నిర్వర్తిస్తున్నారు. సో దానికి సంబంధించి ఆయన రేపో మాపో పదవి బాధ్యతలు చేపట్టేది ఇక్కడే. దానికి సంబంధించి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో చంద్రబాబు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గతంలో అయితే డిప్యూటీ సీఎంలకి, మంత్రులకి బేసిక్గా కొంత సెకండ్, థర్డ్, ఫోర్త్ బ్లాకుల్లో వాళ్ళకి ఛాంబర్స్ ఉండేవి. కానీ ఈసారి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి సరిసమానమైనటువంటి హోదానే, ఒక రకంగా ఇక్కడ డిగ్నిటీని, ఆ రెస్పెక్ట్ని కంటిన్యూ చేసే విధంగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. దానికి సంబంధించి కసరత్తు కూడా నడుస్తోంది. అయితే మొదట్లో కొంత సెకండ్ బ్లాక్లో ఆయనకి ఛాంబర్ని కేటాయించాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ సెక్యూరిటీ లెవెల్స్ కావచ్చు, అనేక రకాల అంశాల్లో కూడా కొంత వెసులుబాటు కోసం కావచ్చు, మొదటి బ్లాక్లోనే పవన్ కళ్యాణ్కి కూడా ఛాంబర్ కేటాయిస్తున్నారు. సో మొదటి బ్లాక్లో ఓవరాల్గా డిప్యూటీ సీఎం సిఎస్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటుగా చీఫ్ సెక్రటరీ కూడా ఇదే బ్లాక్లో ఉండబోతున్నారు. మీకు ఆర్టీవీ పవన్ కళ్యాణ్ ఛాంబర్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఇదే బ్లాక్లో, ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ రేపు మాపో అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక్కడ ఆయన కూర్చోబోతున్నారు. పర్యావరణం, అటవీ పర్యావరణం, తర్వాత గ్రామీణాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఇక్కడే తీసుకోబోతున్నారు. అధికారులతో ఇక్కడే సమీక్షించబోతున్నారు. ఆయన చెప్పిన విధానం పట్ల గతంలో అనేక హామీలు ఇచ్చారు. హామీలకు సంబంధించి ఆచరణ కూడా ఇదే ఛాంబర్ నుంచి రాబోతోంది. దానికి సంబంధించి మీరు విజువల్ చూడొచ్చు. ఎస్, అక్కడే పవన్ కళ్యాణ్ కూర్చోబోతున్నారు. పవన్ కళ్యాణ్
అధికారులతో సమీక్షించబోతున్నారు ఇదే ఛాంబర్ నుంచి. సోరల్గా చాలా ప్రియారిటీ అని చెప్పాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది, ఎప్పుడు ఆయన పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.